డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. గురువారము మే 6, 1999 సంవత్సరము ఉదయం 8 గంటలు. పూజ్య బాబూజీ మహారాజ్. మూలం ఇంకిపోయిందని ఎలా నమ్మగలిగావు? మాకున్న వనరులు అంత పరిమితమైనవా? మన సోదరులలో కొంతమంది నిరాశ చెందారు. శతాబ్ది ఉత్సవాల గురించి శతాబ్ది ఉత్సవాల గురించి ఎన్నో అసత్యపు పుకార్లు వ్యాపించాయి. రాత్రికి రాత్రే వారి జీవితాలు మారిపోగలవని అమాయకంగా భావించారు. ఏదీ ఆ విధంగా సంభవించదు. నా కుమారుడి వ్యాఖ్యలు అపార్థం చేసుకోబడ్డాయి. ఆధ్యాత్మిక ప్రగతి ఒకరి దైనందిన జీవితంలో అటువంటి మార్పును తీసుకొని రాదు. అదృష్టవశాత్తు పాల్గొన్న వారిలో చాలామంది సంతృప్తి చెందారు. వారి జీవిత కాలంలో అటువంటి ఉత్సవం మళ్ళీ జరగబోదు. వేరే ఉత్సవాలు జరుగుతాయి, కానీ అవి వేరొక రకానికి చెందినవి అవుతాయి. ఇప్పుడు జరిగినది నూతన శక ఆరంభానికి ప్రతీకగా ఉండగలదు. ఎన్నో విధాలుగా భిన్నమైనటువంటి వేరే కాలాల వైపు మనం వెళ్తున్నాం. మానవులు దానికి తప్పక సర్దుబాటు చేసుకోవాలి. రాతియుగపు మానవుని స్థాయి నుంచి కూడా వారు అలాగే చేశారు. ఆధ్యాత్మికత అనివార్యంగా వ్యాప్తి చెందాలి. ఇదొక్కటే ప్రపంచాన్ని రక్షించగలిగేది. ఎన్నో ఆత్మలు జాగృతమవుతూ స్వేచ్ఛా దిశగా కదులుతున్నాయి. ఈ కాలానికి ఉన్న విశేష లక్షణం తెలియజేసేది ఇదే. కానీ చీకటిలో ఉండి కనబడకుండా పనిచేసే ఈ దుష్ట శక్తుల సైన్యాన్ని అణచడానికి పట్టు సడలకుండా ఇంకా చాలా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఏదో ఒక సమయంలో మంచిని సాధించకోరే శక్తులు తప్పక విజయం చెందాలి. అందుకే వ్యక్తిగత సాధన వృద్ధి చెంది తీవ్రతరం కావాలని, ఈ బృహత్ ప్రణాళికలో ఆదర్శప్రాయంగా నిలవాలని మేము నొక్కి చెబుతూ ఉంటాము. బాబూజీ మహారాజ్. అందరకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు.